కీర్తి కిరణ్ పాలిటీ హబ్ ఛానల్కు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్స్, అలాగే డిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, అలాగే పంచాయతీ సెక్రటరీస్, సచివాలయ ఎగ్జామ్స్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వచ్చినటువంటి గ్రూప్ 4కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ మరియు ఎండోమెంట్ ఆఫీసర్స్కి స్పెషల్గా ఈ ఛానల్లో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్లో అంతర్భాగంగా ఉన్నటువంటి హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఇలాగా అనేక సబ్జెక్టులపై ముఖ్యమైన అంశాలపై మీకు వివరణాత్మక సమాచారాన్ని అందించడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఎపిసోడ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ బహుముఖ పేదరిక సూచి 2021 మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్, ఇంగ్లీష్లో ఎంపీఐ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. సో జాతీయ బహుముఖ పేదరిక సూచి. ఈ జాతీయ బహుముఖ పేదరిక సూచిని నీతి ఆయోగ్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో తొలిసారిగా ఈ యొక్క సర్వే యొక్క నివేదికను వెల్లడించింది. అయితే ఈ నివేదికను రూపొందించినటువంటి సంస్థలు ఏవి అని చూస్తే ఇక్కడ మనకు ఈ ఆక్స్ఫర్డ్ పోవర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ మరియు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యుఎన్డిపి మీన్స్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ రెండు సంస్థలు ఆక్స్ఫర్డ్ పోవర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మరియు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ రెండు సంస్థలు కలిసి 2015-2016 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లేదా 2015-16 ఇండియన్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ఆధారంగా 2015-16 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ రిపోర్ట్, నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించడం జరిగింది. సో ఈ నివేదికను నీతి ఆయోగ్ భారతదేశ అభివృద్ధి చారిత్రక విధానంలో తొలిసారిగా ఈ యొక్క నివేదికను వెల్లడించింది మన నీతి ఆయోగ్. అయితే ఈ 2021 మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్, భారత జాతీయ బహుముఖ పేదరిక సూచి 2021 ఆధారంగా భారతదేశ జనాభాలో 25.01% పేదలుగా ఉన్నారు. 2021 మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ప్రకారం 2021 ప్రకారం భారతదేశ మొత్తం జనాభాలో 25.01% పేదలుగా ఉన్నారు. అయితే ఈ రెండు సంస్థలు యుఎన్డిపి కావచ్చు లేకపోతే ఆక్స్ఫర్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కావచ్చు, ఈ రెండు కలిసి 12 రకాల అంశాల ఆధారంగా సర్వే చేయడం జరిగింది. 12 రకాల ఆర్థికాభివృద్ధి అంశాల ఆధారంగా సర్వే చేయడం జరిగింది. అవి ఏమిటి అని చూసినట్లయితే ముందుగా మనం 12 అని గుర్తుపెట్టుకోవాలి. ఆ 12 ఏమిటి అని చూసినట్లయితే, ఒకటి పౌష్టికాహార లోపం. ఇది చిన్నపిల్లల్లోనూ పెద్దల్లోనూ వృద్ధుల్లోనూ పౌష్టికాహార లోపం. రెండవది శిశు కౌమార దశ మరణాల శాతం. మూడవది శిశు ఆరోగ్య లోపం. నాలుగవది
పాఠశాలలలో గడిపిన సంవత్సరాల శాతం. పాఠశాలలో గడిపిన సంవత్సరాలు. ఐదవది వచ్చేసరికి పాఠశాలకు హాజరైనటువంటి దినాల శాతం. ఓకేనా. అండ్ ఆరవది వచ్చేసరికి ఏమిటి అంటే వంట ఇంధనం. మనం అంటే ఆర్థిక అభివృద్ధి లేదా ఆర్థిక వృద్ధి విషయాల్లో మనం ఎకానమీలో చూసినట్లయితే వంట ఇంధనం అంటే చెరకు ద్వారా కానీ లేకపోతే కట్టె పొయ్యిల ద్వారా కానీ ఇటువంటి అంటే అంటే గ్యాస్ లేకుండా ఉన్నటువంటి వారి యొక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అలాగే పారిశుద్ధ్య లోపం. ఎనిమిదవది వచ్చేసరికి త్రాగునీరు లోపం. తొమ్మిదవది వచ్చేసరికి విద్యుత్ సౌకర్యాల లోపం. ఇప్పటికీ నేటికి భారతదేశంలో చాలా చోట్ల విద్యుత్ సౌకర్యం లేకుండా దీపాలు వెలిగించుకుని జీవన విధానం కొనసాగించే వారు కూడా ఉన్నారు. వారి యొక్క శాతాన్ని కూడా ఈ యొక్క అంశంలో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఆస్తులు లేకపోవడం. ఆస్తులు అంటే ఒక భారీ ఆస్తులని కాదు, కానీ కనీసం ఇక్కడ ఒక సెల్ ఫోన్ కానీ, ఒక రేడియో కానీ, ఒక టీవీ కానీ, పడుకోవడానికి మంచం కానీ, ఇటువంటివి ఆర్థిక అవసరాలైనటువంటివి ఇటువంటివి లేనటువంటిని ఆర్థిక ఆస్తులుగా భావించి ఈ ఆర్థిక ఆస్తుల విషయాలలో లేకపోవడాన్ని కూడా ఒక అంశంగా తీసుకున్నారు. అలాగే ఇప్పటికీ నేటికి బ్యాంక్ అకౌంట్లు లేనటువంటి వారి యొక్క వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. నేటికి భారతదేశంలో బ్యాంక్ అకౌంట్స్ ఏ బ్యాంకులో కూడా కనీసం జీరో అకౌంట్ కూడా లేనటువంటి వారు ఉన్నారు. వారిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో ఈ 12 అంశాల ఆధారంగా ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ ఇనిషియేటివ్ మరియు UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కలిసి 2015-16 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఆధారంగా మనకి ఈ యొక్క నివేదికను సమర్పించడం జరిగింది 2021లో. దీని ప్రకారం మనకి భారతదేశ జనాభాలో 25.01% పేదలుగా ఉన్నారు అని చెప్పుకున్నాం. అయితే అత్యధిక పేదలుగా ఉన్నటువంటి తొలి 3 రాష్ట్రాలు ఏంటి? మొట్టమొదటి రాష్ట్రం బీహార్. ఈ బీహార్లో 51.91% ఉందండి. బీహార్ ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021 రిపోర్ట్ ప్రకారం బీహార్ రాష్ట్రంలోనే సగానికన్నా ఎక్కువ మంది పేదవారుగా ఉన్నట్లు చెప్తుంది ఈ నివేదిక. 51.91%. మరి దేశంలో అత్యధిక మంది పేదలుగా ఉన్నటువంటి రెండవ రాష్ట్రం జార్ఖండ్ 42.16%. రెండవ రాష్ట్రం జార్ఖండ్ 42.16%. మూడవ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 37.79%. 37.79%. ఓకేనా. దేశంలో 2021 మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం అత్యధిక పేదలు ఉన్నటువంటి తొలి 3 దేశాలు ఒకటి బీహార్, ఆ రాష్ట్రంలో సగానికన్నా ఎక్కువ 51.91%. జార్ఖండ్ రెండవది 42.16%. మూడవది ఉత్తరప్రదేశ్ 37.79%. మరి దేశంలో అతి తక్కువ పేదలుగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021 ప్రకారం చూస్తే కేరళ 0.71%తో తొలి స్థానంలో ఉంది. అతి తక్కువ మంది పేదలు ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. ఎంతమంది? 0.71%. అలాగే గోవా రెండవ ప్లేస్లో ఉంది 3.76%. గోవా రెండో ప్లేస్లో ఉంది. అలాగే సిక్కిం 3.82%తో మూడో స్థానంలో ఉంది. సిక్కిం 3.82%తో మూడో స్థానంలో ఉంది. పేదలు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు కేరళ, గోవా, సిక్కిం. కేరళ శాతం 0.71%, గోవా 3.76%, సిక్కిం 3.82%. అలాగే ఈ 2021 రిపోర్ట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ప్రకారం చూసినట్లయితే ఏ కేంద్రపాలిత ప్రాంతం అత్యధిక పేదరికం కలిగి ఉంది అని అంటే దాద్రా నగర్ హవేలీ
27.36%, 27.36%. దాద్రా నగర్ హవేలీలో 27.36%తో తొలి స్థానంలో ఉండగా, అతి తక్కువ పేదలుగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, దీన్ని పాండిచ్చేరి అని చెప్పేసి అంటారు. పాండిచ్చేరిని 2006లో పుదుచ్చేరిగా పేరు మార్చారు. ఈ పుదుచ్చేరిలో తక్కువ మంది కేంద్రపాలిత ప్రాంతంలో పేదలుగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం గుర్తింపు పొందింది 1.72%. మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో భారత రాజధాని భూభాగంగా ఉన్నటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి పేదల సంఖ్య, ఢిల్లీకి సంబంధించిన పేదల శాతం 4.79%, 4.79%. అండ్ మరి ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 2021 రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది అనేది చూసినట్లయితే, అత్యధిక పేదల శాతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రములో ఆంధ్రప్రదేశ్ 12.31%తో 20వ స్థానంలో ఉంది. మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 2021 రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో అత్యధిక పేదలు ఉన్నటువంటి రాష్ట్రాలలో 20వ స్థానంలో 12.31%తో ఉంది. మరి తెలంగాణ 13.74%తో 18వ స్థానంలో ఉంది. అంటే తెలంగాణ పేదల కంటే ఆంధ్రప్రదేశ్ పేదలు తక్కువగా ఉన్నారని అర్థం. ఓకేనండి. సో దిస్ ఈస్ మన మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 2021. ఈ నివేదిక రూపకల్పనకు సహకరించినటువంటి సంస్థలు, ఒకటి ఆక్స్ఫర్డ్ పవర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, రెండవది UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఏ సంవత్సరం ఏ నమూనా ఆధారంగా 2015-16 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ఆధారంగా. ఎన్ని అంశాల ఆధారంగా? 12 అంశాలు ఆధారంగా. తొలి మొత్తం దేశ జనాభాలో ఎంత శాతం మంది ఈ రిపోర్ట్ ఆధారంగా ఉన్న ఎక్కువ మంది పేదలు ఉన్నారు భారతదేశంలో? 25.01%. మరి దేశంలో అత్యధికంగా పేదలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి? తొలి 3 రాష్ట్రాలు ఏవి అని చూసినట్లయితే, మొట్టమొదటిది బీహార్ 51.91%, రెండవది జార్ఖండ్ 42.16%, మూడవది ఉత్తరప్రదేశ్ 37.79%. అలాగే దేశంలో ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ రిపోర్ట్ 2021 ప్రకారం తక్కువ పేదల శాతం ఉన్నటువంటి రాష్ట్రాలు కేరళ 0.71%తో ముందస్తు స్థానంలో ఉంది. రెండవ స్థానంలో గోవా 3.76 స్థానం, సిక్కిం 3వ స్థానంలో 3.82 స్థానంతో ఉంది. మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్ హవేలీ 27.36 స్థానంలో 36%తో తొలి స్థానం. అంటే అతి తక్కువ పేదలుగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అంటే పుదుచ్చేరి, కేవలం 1.72% మాత్రమే. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ ప్రజల యొక్క పేదల శాతం కేవలం 4.79% మాత్రమే. సో ఈ రిపోర్ట్ ప్రకారం, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? 20వ స్థానంలో ఉంది. అలాగే ఎంత శాతం పేదలను కలిగి ఉంది? 12.31% పేదలను కలిగి ఉంది. తెలంగాణ పేదల శాతం ఎంత? 13.74%. తెలంగాణ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ లో ఏ స్థానంలో ఉంది? 18వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? 20వ స్థానంలో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో దిస్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 2021 రిపోర్ట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకానమీలో ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. సో ఈ సబ్జెక్ట్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నచ్చకపోయినా సరే మాకు పలానా టాపిక్ మిస్టేక్ వచ్చింది, తప్పుగా ఉంది అని చెప్పేసి కామెంట్ బాక్స్లో మీరు చేయండి. సో డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆస్పిరెంట్స్, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.